ఇకపోతే నెక్స్ట్ కడప జిల్లా బద్వేల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి తిరువీధి జయరాములు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎన్డి విజయజ్యోతి గారి మీద పోటీ చేసి 10,079 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ గెలుచుకోవడం జరిగింది. 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారు, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 44,734 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ను వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి బొజ్జ రోషన్న గారు పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి డాక్టర్ దాసరి సుధా గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా, వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా, వైసీపీ మేనిఫెస్టో అనేది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని కల్పించనుంది. ఫైనల్కి ఇక్కడ లాస్ట్ టైం వచ్చినట్టు 44,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా వైసీపీ పథకాల ప్రభావంతో ఈసారి స్వల్ప మెజారిటీతో అయినా కూడా ఇక్కడ మళ్ళీ వైసీపీనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి వైసీపీకే కొంత ఎడ్జ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.